ఏం పర్వాలేదు. నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను, మీరు వెళ్ళండి. షూరా? ష్యూర్. థ్యాంక్ యూ తారా, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ లేని శ్రీకర్ ఎంత టెన్షన్ పడుతున్నాడు ఎందుకు? ఏమై ఉండొచ్చు? డాక్టర్. హాయ్ శ్రీకర్, ప్లీజ్ కమ్, కూర్చోండి. మీ అమ్మగారి రిపోర్ట్సే చూస్తున్నాను. సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అలాగే డాక్టర్. ఖర్చు చాలా అవుతుంది. పర్లేదు డాక్టర్. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంత ఖర్చు మీరు... డాక్టర్, నాకు లోకంలో మా అమ్మగారు తప్ప ఇంకెవరూ లేరు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేసుకుంటాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే అర్జెంటుగా మీరు 7 lakhs పే చేయాలి. అలాగే సార్, నేను ఒక 2 daysలో... ఈ రోజు రాత్రి 8 లోపు మీరు పే చేయగలిగితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం. ఇమీడియట్గా స్టార్ట్ చేస్తేనే మీ అమ్మగారు బ్రతికే అవకాశం ఉంది. లేదంటే హోప్స్ వదులుకోవటమే. ఇప్పటికిప్పుడు 7 lakhs అంటే ఐ విల్ అరేంజ్ డాక్టర్. గుడ్. ఒకసారి మీ అమ్మగారిని కలిసి వెళ్ళండి, ఆవిడ కొంచెం ధైర్యంగా ఉంటుంది. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ. ఏంటమ్మా ఇది? ఎప్పుడు ఇలా కన్నీళ్లతో ఉంటే ఎలా? తోడులేని ఒంటరి దానికి బ్రతికినంత కాలం తోడుంటేది అవేరా. ఏంటమ్మా మాటలు? నేను లేనా? అలా ఎప్పుడు మాట్లాడకమ్మా. క్షమించు నాన్న. ఆ అన్నయ్యకి దూరం అయ్యాను అన్న బాధ, ప్రాణం పోతుందన్న భయము నోరు ఏదేదో మాట్లాడిస్తోంది. నీకేం కాదమ్మా. నేనిప్పుడు డాక్టర్ గారితో మాట్లాడాను. రిపోర్ట్స్ వచ్చాయంట. అంత క్లియర్గా ఉంది. చాలా చిన్న ప్రాబ్లం అంట. కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుందన్నారు. నిజం చెప్పరా? చావుకు దగ్గర పడింది, ఆశలు వదులుకో, ఇక వృధా ఖర్చులు వద్దు అన్నారు కదా. అమ్మా, ఏంటమ్మా మాటలు? ఆ డాక్టర్కి రిపోర్ట్స్ చూస్తే గాని నాలో ఉన్న జబ్బు తెలియదేమో. ఆ జబ్బుని ఒంట్లో మోస్తున్నదానిరా. నాకు తెలీదా? అమ్మా, అలా అనకమ్మా. నీకేం కాదు. నేనుండగా నీకేం కానివ్వను. నీ ఆరోగ్యం బాగవుతుంది. ఆ తర్వాత నిన్ను మావయ్యని కలుపుతాను. మీరిద్దరూ కలిసి నాకు సృజనకి పెళ్లి చేయాలి. మా ఇద్దరిని మీరు ఆశీర్వదించి అక్షింతలు వేయాలి. మా బిడ్డల్ని మీ పక్కన పడుకోబెట్టుకొని నువ్వు వాళ్ళకి కథలు చెప్పాలమ్మా. వాళ్ళు నీ చేతి గోరు ముద్దలు తినాలి. నువ్వు వాళ్ళని ముద్దు చేస్తుంటే నేను సృజనాది చూసి మురిసిపోవాలి. నేను కూడా అదే ఆశతో బ్రతుకుతున్నాన్రా. సరేనమ్మా, నేను వెళ్తాను. ఆఫీస్లో పనుంది. మళ్ళీ సాయంత్రం వస్తాను. సరే నాన్న, జాగ్రత్త. బండి మీద స్పీడ్గా వెళ్లకు. వెళ్ళాక ఫోన్ చేయి. అలాగేమ్మా. ఏంటి శ్రీకర్, వెళ్ళిన పని ఏమైంది? సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి.
ఇమీడియట్గా స్టార్ట్ చేస్తేనే మీ అమ్మగారు బ్రతికే అవకాశం ఉంది. లేదంటే హోప్స్ వదులుకోవటమే. ఈరోజు రాత్రి 8 లోపు మీరు పే చేయగలిగితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం. శ్రీకర్, శ్రీకర్, తారా, ఎక్కడున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? శ్రీకర్, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ. చెప్పు. కొత్త బ్లాక్కి సంబంధించిన స్టేట్మెంట్ రెడీ చేశాను. ఒకసారి నువ్వు దీన్ని గో త్రూ అయ్యి బడ్జెట్ వేసిస్తే నేను క్రాస్ చెక్ చేస్తాను. అలాగే. ఆ, ఇప్పటికిప్పుడు 7 lakhs అంటే ఎవరిస్తారు? నా సేవింగ్స్ అన్నీ అమ్మకు టెస్టులు చేయించడానికి సరిపోతాయి. ₹17,468 కనీసం 1/4 కూడా లేవు కదా. ఇప్పుడు ఎలా? అయిపోయిందా? ఆ, చూస్తున్నాను. ఏది? నన్ను చూడండి. ఏంటి, ఇంకా స్టార్ట్ చేయలేదా? లేదు, చేసేస్తాను. శ్రీకర్, నువ్వేదో అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నట్టున్నావు. ఆ మూడ్తో బడ్జెట్ ప్రిపేర్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏది? నన్ను చూడండి. డోంట్ వరీ, ఇప్పటికి నేను ప్రిపేర్ చేస్తాను. ఫినిష్ అయ్యాక నువ్వు ఒకసారి క్రాస్ చెక్ చేద్దువు గాని. థ్యాంక్ యూ తారా, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ది బెస్ట్ ఎవర్ ఫ్రెండ్ ఐ మెట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. తారా, ఒక చిన్న కాల్ మాట్లాడొస్తాను. ఓకే. ఏమైంది శ్రీకర్కి? ఎందుకు నా దగ్గర దాస్తున్నాడు? శ్రీకర్ని ఎప్పుడూ ఇలా చూడలేదే. హలో, రే రాజేష్, చెప్పరా. నాకు అర్జెంటుగా అమౌంట్ కావాలరా. ఎంత? 7 lakhs. 7 lakhs? 3 days ముందేరా మన ప్రశాంత్ గడు కాల్ చేసి 4 lakhs కావాలంటే ఇచ్చాను. వాడు 1 weekలో ఇచ్చేస్తాడు. వాడు ఇవ్వగానే నీకు ఇస్తాను. నాకంత టైం లేదురా. ఈరోజు ఈవినింగ్ లోపు అమ్మ ట్రీట్మెంట్కి అడ్వాన్స్ కట్టాలి. అమ్మ ట్రీట్మెంట్కా? అరే, ఇలాంటివి ఉన్నప్పుడు ముందే చూసుకోవాలి కదరా. అప్పటికి ప్రశాంత్ గారు అడిగినప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే నా క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకొని మరీ ఇచ్చానురా. సరే నువ్వుండు, నేను వాడికి ఫోన్ చేసి ఎంతో కొంత రిటర్న్ చేయమని అడుగుతాను. ఓకేరా, మర్చిపోవద్దు అమ్మ ట్రీట్మెంట్. ఓకేరా, నువ్వు ఫోన్ పెట్టే.
ఎక్కడ చచ్చావురా? ఫోన్ ఎత్తవే. శ్రీకర్, సారీ. రే చెప్పరా. సారీ రా, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రశాంత్ గడు ఫోన్ ఎత్తకపోయేసరికి వాడి ఇంటికి వెళ్ళాను. పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయారా. వాడితో మాట్లాడుతూ నీ ఫోన్ అటెండ్ చేయలేకపోయాను రా. ఏమైందిరా? అడిగావా? అడగడం ఏంట్రా? వాడి నా సిచ్యువేషన్లో చూసి ఎలా అడగమంటావు? సారీరా, అమ్మ సిచ్యువేషన్ అలా ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఈవినింగ్ లోపు అడ్వాన్స్ కట్టాలి. బ్రెయిన్లో ఆ మ్యాట్లో ఇరుక్కుపోయి దేని గురించి ఆలోచించట్లేదు. రే నాకెందుకురా సారీ, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. థ్యాంక్స్ రా. ఇంతకీ ఏ హాస్పిటల్? నేను ఇంకెక్కడైనా అవుతుందేమో ట్రై చేస్తాను. యూ ఆల్సో ట్రై సమ్వేర్ ఎల్స్. ఓకేరా. తారా, నీ దగ్గరికే వద్దాం అనుకున్నాను. చెప్పు శ్రీకర్. నాకు హెల్ప్ కావాలి. హా చెప్పు. నేను అర్జెంటుగా రూమ్కి వెళ్ళాలి. కొంచెం నా వర్క్ కూడా నువ్వే చేస్తావా? ఓకే. థ్యాంక్ యూ. ఏంటిది? ఎప్పుడు లేనిది తలంతా ఎంతో నొప్పిగా ఉంది. నేను మంచి సంబంధం చూద్దాం అనుకునే లోపే తానే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటోంది. గోపి మీద కాంతారకు నమ్మకం ఉండొచ్చు. పెళ్ళయ్యాక కాంతార సంతోషంగా ఉంటాదని నానేట నమ్మను. నేను మంచి సంబంధం చూద్దాం అనుకునే లోపే తానే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటోంది. పెళ్ళయ్యాక కాంతార సంతోషంగా ఉంటాదని నానేట నమ్మను. వసుధ, వసుధ, ఏయ్, నువ్వు నువ్వు నువ్వే కదూ? ఏంటి మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నావా? నాకు వచ్చు, నేను చేస్తా.
నేను 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 నేనే నువ్వు వసుదవే కదూ? అవును, నేను వసుదనే. నువ్వు కాంతార వదినవే కదూ? వీడేంటి కాంతారా అంటున్నాడు? అంటే ఈసారి వీడికి నిజంగానే గతం గుర్తొచ్చిందా? కాంతారా? కాంతారా ఎవరు? నాకు తెలీదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ పేరు వసుధ. నువ్వు కాంతారకి వదినవే. నా కాంతారాకి వదినవే. నువ్విక్కడున్నావంటే నా కాంతార కూడా ఇక్కడే ఉందా? ఎక్కడ ఎక్కడ నా కాంతార ఎక్కడ? కాంతారా, 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 కాంతారా. గోపి, కాంతారా ఇక్కడ లేదు. కానీ తను ఎక్కడుందో నాకు తెలుసు. తెలుసా? ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది కాంతారా? నీ కాంతార ఎక్కడుందో తెలుసా? నీకు తెలుసా కాంతార ఎక్కడుందో? తెలుసు. నువ్వు ఇక్కడున్నావన్న సంగతి కూడా కాంతారకు తెలుసు. తెలుసా? కాంతారకి తెలుసా నేను ఇక్కడున్నానని? నా కాంతారకి తెలుసా? అవును, నేనే చెప్పాను. నిజమా? నిజంగా నిజం. నువ్వు ఇక్కడున్నావని చెప్పాను. తనని ఇక్కడికొచ్చేయమని చెప్పాను. ఇంకో 10 నిమిషాల్లో తను ఇక్కడికి వస్తుంది. వస్తుందా? నా కోసం నా కాంతార ఇక్కడికి వస్తుందా? నా కోసం నా కాంతార నా దగ్గరకు వస్తుందా? నా కోసం ఇక్కడికి వస్తుంది. నా కోసం నా కాంతార నా కోసం నా దగ్గరకు వస్తుందా? కాంతార నా కోసం వస్తుందా? నా గోపి. కాంతార. తను వచ్చేలోపు ఈ పాలు తాగు. నాకు పాలొద్దు. నాకిప్పుడేమీ వద్దు. నా కాంతార నా కోసం వస్తుంది. నాకది చాలు. వీడు ఆరాటం తగలయ్యా. ఇప్పుడు వీడు పాలు తాగకపోతే నా కొంపు కొల్లేరవుతుంది. ఇప్పుడెలా? గోపి, నేను కాంతారకు ఫోన్ చేసి ఇక్కడే ఉన్నావు, నా దగ్గర జాగ్రత్తగా ఉన్నావు అని చెప్పాను. దాంతో సంబరపడిపోయి నా గోపి ఎప్పుడు తిన్నాడో ఏం తిన్నాడో తనకి కనీసం పాలైనా ఇవ్వదునా అని అంది. ఇదిగో నీకోసమే. నీ కాంతార చెప్పిందని పాలు కలిపాను, తాగు. నా కాంతార చెప్పిందా? నన్ను పాలు తాగమని చెప్పిందా? అవును. అయితే తాగుతా. ఆ. తాగేశాను. ఇప్పుడు వస్తుందా? నా కాంతార వస్తుందా? వస్తుంది గోపి. ఒక్క నిమిషం ఓపిక పడితే వస్తుంది. ఇప్పుడే కదా తాగావు, అది కడుపులోకి వెళ్ళి దాని పని మొదలు పెట్టాలి కదా. మొదలు పెట్టేదేంటి? అదే కాంతార రావాలి కదా. నాకేదో మైకల్లా వస్తుంది. వస్తుందా? మా అమ్మ గురించి నేను చెప్తుంటే నువ్వేంటి ఆ, పెంపుడు కొడుకువి
పెంపుడు కొడుకులా ఉండు. చెల్లి వినవే నా తల్లి వినవే నీ అన్నను కాను అమ్మే నేను